కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తానన్న 2 లక్షల ఉద్యోగాల హామీని కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ హామీని తప్పించుకుంది హామీ నుంచి అని చెప్పేసి మన హరీష్ రావు అయితే ఘాటైన విమర్శలు చేయడం జరిగింది. ఎందుకంటే మనకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే తన మేనిఫెస్టోలో 2 లక్షల ఉద్యోగాలను 2024 సంవత్సరంలో టోటల్గా నిరుద్యోగులకి జాబ్ క్యాలెండర్ ద్వారా 2 లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్ ఇస్తానని చెప్పి ఇప్పటికీ 16 నుండి 17 నెలలు గడిచినా కూడా ఈ 2 లక్షల ఉద్యోగాల భర్తీ పైన ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో 55,000 ఉద్యోగాల నోటిఫికేషన్ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇస్తే తర్వాత ఎలక్షన్స్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోయింది. కొత్తగా కాంగ్రెస్ సర్కారు మరి ప్రభుత్వాన్ని ఏర్పరచుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అమల్లోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన 55,000 ఉద్యోగాలకు పరీక్షలు నిర్వహించి అభ్యర్థులకు మెరిట్ దాఫాలుగా ఉద్యోగ నియామక పత్రాలు అందించింది. అయితే ఈ 55,000 ఉద్యోగాలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఇచ్చిందని చెప్పేసి ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వంలోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మంత్రులు అండ్ ఎమ్మెల్యేలు ప్రతి వివిధ రాజకీయ వేదికల పైన ఇదే విషయాన్ని చెబుతున్నారు. ఓకే, మీరు ఇప్పటి వరకు 55,000 ఉద్యోగాలు ఇచ్చినారే అని అనుకుందాం. కానీ మీరు ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాలల్లో రిమైనింగ్ ఎన్ని పోస్టులు ఇవ్వవలసి వస్తుంది అంటే 1,45,000 ఉద్యోగాలు ఇవ్వవలసి వస్తుంది. మరి 1,45,000 ఉద్యోగాల నియామకాలు మీరు చేపట్టినారా అంటే అది లేదు. అది ఎప్పుడు చేపడతారంటే దానికి ఎలాంటి మరి హామీ కూడా లేని పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఇప్పుడు మనకి ఇక్కడ చూసినట్టయితే గ్రూప్ 1లో చాలా అవకతవకలు జరిగినాయి అని చెప్పేసి ప్రతిరోజు దాని మీద మేధావుల వర్గం, ఇంటెలెక్చువల్ ఫోరం, అదేవిధంగా నిరుద్యోగ అభ్యర్థులు, అదేవిధంగా ప్రతిపక్షాలు చాలా మంది ప్రతిరోజు సందర్భం వచ్చిన కాడ వేదికల పైన వాళ్ళు దీనిపైన వివరిస్తూనే ఉన్నారు. ప్రభుత్వం మరి ఒకసారైనా సమాలోచన చేసిందా? గ్రూప్ 1 పైన చాలా అవకతవకలు జరిగినాయని నిరుద్యోగులకెళ్ళి మరి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి, ప్రతిపక్షంకి వెళ్ళి విమర్శలు వెల్లువెత్తుతూ ఉన్నాయి. అసలు ఏం జరిగింది అని ఒక అనాలిసిస్ చేసే పరిస్థితి చేసిందా అంటే అది లేదు. మరి రిమైనింగ్ 1,45,000 ఉద్యోగాలు మరి ప్రభుత్వం కల్పించాలి. మరి ప్రభుత్వం ఆ దిశగా మరి ఎక్కడనైనా మరి ఆలోచన చేసిందా? మరి ఎప్పుడో 2024లో ఒక జాబ్ క్యాలెండర్ అని ఒక చిత్తు పేపర్ను, జిరాక్స్ ప్రతులను మరి వెబ్సైట్లో పెట్టింది. చాలామంది దాన్ని డౌన్లోడ్ చేసుకొని వివిధ ఎడ్యుకేషన్ ఛానల్ అన్నింటినీ ఈ రోజున ఈ నోటిఫికేషన్ వస్తుంది, ఆ రోజున ఆ నోటిఫికేషన్ వస్తుంది అని వివరించి చెప్పే ప్రయత్నం చేసినారు. మళ్ళీ రీసెంట్లీగా మళ్ళీ బట్టి విక్రమార్క గారు ఏం మాట్లాడినారంటే మళ్ళీ నిరుద్యోగులకు మీరు జాబ్ క్యాలెండర్ని మరి ఎస్సీ ఉపవర్గీకరణ రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్ చేసినాం కాబట్టి దానికి అనుగుణంగా మళ్ళీ కొత్త జాబ్ క్యాలెండర్ రాబోతుంది. దాంట్లో పోలీస్ ఉద్యోగాలు, దాంట్లో గ్రూప్ 1 కొత్తది, గ్రూప్ 2 కొత్తది, గ్రూప్ 3 కొత్తది, అదేవిధంగా ఎస్ఐ నోటిఫికేషన్, డిఎస్సి నోటిఫికేషన్, బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ అండ్ హెల్త్ నుండి కొన్ని పోస్టులు, అదేవిధంగా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుండి కొన్ని పోస్టులు, ఆర్ఎండ్డి నుండి కొన్ని పోస్టులు అని ఇట్లా అన్నీ చెప్పినారు. మరి అన్ని పోస్టులు వివిధ డిపార్ట్మెంట్లకి ఎక్కడి నుండి రాబోతున్నాయి, ఏ సోర్సెస్ నుండి రాబోతున్నాయి, ఎప్పుడు రాబోతున్నాయి, వాటి విధి విధానాలు ఏంది, పరీక్ష ఎప్పుడు నిర్వహించబోతున్నారు, నోటిఫికేషన్ ఎప్పుడు ఇవ్వబోతున్నారు. ఆర్టీసీ నుండి పొన్నం ప్రభాకర్ గౌడ్ ఏమంటున్నారు, 3,038 ఉద్యోగాలు రాబోతున్నాయి అంటున్నారు. వాటి నోటిఫికేషన్ కూడా అతి త్వరలో అని చెప్పేసి ప్రతిరోజు కమింగ్ సూన్ అంటే దానికి పులి స్టాప్ లేదా? నిరుద్యోగ సోదరులు ఎక్కువగా ఇప్పుడు అందరూ ఎదురు చూస్తున్నది డిఎస్సి ఉద్యోగం. టెట్ నోటిఫికేషన్ పడింది. ఒక పేపర్కు 750 రూపాయలుగా అప్లికేషన్ ఫీజు పెట్టినారు. 2 పేపర్లు అయితే 1000 రూపాయలుగా పెట్టినారు. అక్కడ మనకు ఆంధ్రప్రదేశ్లో చూస్తే 16,000 పోస్టులతోనే మెగా డిఎస్సి వచ్చింది. అక్కడ ఆంధ్రలో చూసినట్టయితే ప్రతి జిల్లాలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఒక కనీసం 150 నుంచి 200 పోస్టులు కనిపిస్తున్నాయి. ఇక్కడ మనకు తెలంగాణ రాష్ట్రంలో అతి త్వరలో డిఎస్సి రాబోతుంది. ఆ డిఎస్సి 5,000 పోస్టులతో రాబోతుంది, 6,000 పోస్టులతో రాబోతుందని ప్రభుత్వం ఊరిస్తుంది. మరి ఊరిస్తూ ఉన్న ఈ ప్రభుత్వం ఇక్కడ చూసినట్టయితే డిఎస్సి ఒకవేళ 5,000 పోస్టులతోనో 6,000 పోస్టులతోనో వస్తే మనకు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు మనకున్న 33 జిల్లాలలో ఏ జిల్లా చూడు గుండుస్తున్నా కనిపించే ప్రయత్నం కనిపిస్తుంది. మనకు ఏ జిల్లాలో కూడా స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఒక పట్టుమని ఒక 10 ఉండవండి. నేను చెప్తున్నాను, మీరు రాసి పెట్టుకోండి. ఇదే నిజం అవుతుంది. నిరుద్యోగులను ఏ విధంగా మోసం చేస్తుందంటే ప్రభుత్వం కాలం చెల్లిన జీవోలు ఉన్నాయి. డిఎస్సిలో కాలం చెల్లిన జీవోలు 108 జీవో ఎప్పుడో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1999లో ఏర్పరిచిన జీవోని ఇంతవరకు కొట్టివేయకుండా డిఎస్సి ఆఫీసు కావచ్చు, అదేవిధంగా మనకు స్కూల్ ఎడ్యుకేషన్ పాఠశాల వాళ్ళు కావచ్చు, అదే మూసధోరణి అయిన జీవోలతోనే మరి రిక్రూట్మెంట్ కాలాన్ని వెళ్ళబుచ్చుతూ ఇక్కడ డైరెక్ట్ రిక్రూట్మెంట్లో స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకేమో 30% అట, అదేవిధంగా ప్రమోషన్లో ఎడ్జిటి వాళ్ళకు 70% అట. ఎంత దారుణమైన విషయం!
తరతరాలుగా ఒక 1999 నుండి మొదలు పెట్టుకుని ఇప్పటి వరకు బిఎడ్ అభ్యర్థుల నోట్లో మట్టి కొట్టి వాళ్ళని మట్టి గరిపిస్తున్నారు ఈ ఉన్నత ప్రభుత్వ అధికారులు. వాళ్ళను ఏ విధంగా మెడలు వంచి ఈ జీవోలు క్యాన్సిల్ చేయాలో మనం ఒక విధి విధానాన్ని తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేద్దాం. మెయిన్గా హరీష్ రావు అన్న మరి విమర్శించినట్టు 2 లక్షల ఉద్యోగాలు అయితే ప్రభుత్వం ఎక్కడ కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్లో ఇంతవరకు ఇవ్వలే. మరి ప్రభుత్వము ఎంత గొప్పగా చెప్పుకుంటున్నదో మరి అంత గొప్పగా చెప్పుకున్న ప్రభుత్వము మరి ఒక విలేజ్కి వెళ్ళి చూద్దాం. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి విలేజ్కి వెళ్ళి చూద్దాం. అరే ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాంచాలి అని చెప్పేసి ఒకసారి మనం ఒక మాట వాయిస్ ఇద్దాం. ఇస్తే మరి ఎంతమంది హ్యాండ్ రైజ్ చేస్తారు, ఎన్ని వాయిస్లు బయటకు వస్తాయో చూద్దామా. ఇంతవరకు కూడా ప్రభుత్వం వచ్చి ఇన్ని రోజులైనా ఎక్కడ కూడా నిరుద్యోగిని సాటిస్ఫాక్షన్ చేసే పోస్టులు ఇవ్వలే. మొన్నటి వరకు చూస్తే 10,954 జీపీఓలు గ్రామ పాలన అధికారులను డైరెక్ట్ రిక్రూట్మెంట్లో తీసుకుంటామని చెప్పినారు. పుటకో మాట మారుస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఎక్కడ డైరెక్ట్ రిక్రూట్మెంట్ తీసుకోలే. ఇక్కడ చూసినట్టయితే ఈరోజు మే 2వ వారంలోనట పూర్వ విఆర్ఓలకు ఒకే పరీక్ష పెట్టి వారిలో మెరిట్లో ఉన్న వాళ్ళని తీసుకొని వాళ్ళను మళ్ళీ రెవెన్యూ సర్వీస్లో తీసుకుంటారంట. అంటే వాళ్ళు ఇంట్రెస్ట్గా ఉన్న వాళ్ళు ఒక 6,000 మంది ఉన్నారు. మరి మిగతా రిమైనింగ్ పోస్టులైన డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ప్రభుత్వం ఇస్తానని చెప్పిందా? చెప్పలే. మరి ఇంతవరకు కూడా డిఎస్సి మీద క్లారిటీ లేదు, ఇంతవరకు కూడా పోలీస్ రిక్రూట్మెంట్ మీద క్లారిటీ లేదు, ఇంతవరకు కూడా మరి వచ్చే కొత్త గ్రూప్ 1లో ఎన్ని పోస్టులు ఉన్నాయో తెలియదు, వచ్చే గ్రూప్ 2లో ఎన్ని పోస్టులు ఉన్నాయో తెలియదు, వచ్చే గ్రూప్ 4లో మరి గ్రూప్ 4 లేదంటున్నారు, దాన్ని తీసుకొచ్చి గ్రూప్ 3లో మెర్జ్ చేసినామంటున్నారు. మరి గ్రూప్ 4లోని బ్యాక్లాగ్ పోస్టులు ఎడిపోయినట్టు గ్రూప్ 4లో బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి, అవి ఎడిపోయినాయి. మరి వాటిని వెళ్ళగలుపుతావు? మరి వాటి పరిస్థితి ఏంది? మరి గ్రూప్ 3లో మరి వచ్చే కొత్త గ్రూప్ 3లో ఒక 3 నుంచి 4,000 పోస్టులు 5,000 పోస్టులు అయినా ఉంటాయా అంటే ప్రభుత్వం చెప్పలేని పరిస్థితి. ప్రభుత్వం ఏమున్నాయి వివిధ వేదికలపైన రాజకీయ వేదికలపైన ప్రభుత్వంలో ఆర్థిక కొరత ఉంది, బడ్జెట్ ఎక్కువ లేదు, 6 గ్యారంటీలు అటకెక్కినాయి, 6 గ్యారంటీలో యువ వికాసం పెట్టింది. మరి యువ వికాసంలో మరి ఇక్కడ ఉద్యోగాలు పొందే నిరుద్యోగులకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తావా అంటే అది కనిపిస్తలేదు. 4 లక్షల రుణం అన్నావు, 3 లక్షల రుణం అన్నావు. మరి దాంట్లోనైనా కొంతమంది నిరుద్యోగులకు ఒక లైఫ్ ఇయ్యు, వాళ్ళందరన్నా చిన్న స్టార్ట్అప్లు పెట్టుకోవడానికి, చిన్న వ్యాపారాలు పెట్టుకోవడానికి వాళ్ళకి అవకాశం కలిపి 6,000 కోట్లు పెట్టినావు, 19 లక్షల అప్లికేషన్స్ వచ్చినాయి. కనీసంలో మన ఒక 20,000 కోట్లనే పెట్టలే. బట్టి విక్రమార్క అదేవిధంగా మన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు, మనకు రాజు యువ వికాసం అనే స్కీమ్ నాట 3 దఫాలకు ఇస్తారటండి. అంటే కొంతమంది అభ్యర్థులు వెళ్ళి మొరబెట్టుకున్నారు ప్రభుత్వానికి, ఏమని అప్లికేషన్స్ చాలా వచ్చినాయి, 19 లక్షల అప్లికేషన్స్ వచ్చినాయి, దయచేసి అందరికీ లబ్ధి చేకూర్చే విధంగా చూసి ఆ ఫండ్ పెంచండి, 6,000 ఫండ్ను ఒక 10,000 20,000 కోట్లకు పెంచండి అని అంటే మన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బట్టి విక్రమార్క ఏమన్నారంటే 3 దఫాలుగా ఇస్తాం, ఫస్ట్ ఈ సంవత్సరం కొంతమందికి, నెక్స్ట్ సంవత్సరం కొంతమందికి, మరి వచ్చే సంవత్సరం ఇంకో కొంతమందికి ఇస్తామంటారు. ఇక దీన్ని కూడా చూస్తే ఒక దళిత బంధు లెక్క ఇది కూడా ఇక మరి వాళ్ళ కార్యకర్తలకే ఇచ్చుకునే ప్రయత్నం జరుగుతుందని చెప్పేసి విశ్లేషకులు అంటున్నారు. ఈ విధంగా జరుగుతుంటుందని అనుకుంటున్నారు. అందుకే నేను చెప్తున్నా, కాంగ్రెస్ ప్రభుత్వంలో మనము ఒక మే నెల వరకు చూసి డిఎస్సి కానీ ఇతర నోటిఫికేషన్ రాకపోతే నిరుద్యోగులందరూ మీకు దొరికిన వేదికల పైన మీ వాయిస్ ఇవ్వండి. ప్రభుత్వాన్ని అన్నారు కదా రేవంత్ రెడ్డి అని ఏమన్నారు, మీరు రోడ్డు ఎక్కి లొల్లి పెట్టకంటారా బాబు, దగ్గరికి రండి, కూర్చోండి, చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకుందాం. నేను లేనా, మీ అన్నగారు నేను లేనా, నాకు చెప్పండి, మీరు మా మినిస్టర్స్కి చెప్పండి, మా మంత్రులు మీకు అందుబాటులో ఉంటారు వాళ్ళకి చెప్పండి, ఊరికే రోడ్లు ఎక్కకండి. ఎక్కినాం రోడ్డు ఎక్కినాం, కొట్లాడినా, ఫైట్ చేసినాం, ఇక అయిపోయింది, తెలంగాణ తెచ్చుకున్నాం. ఇంకా తెలంగాణ వచ్చిన తెలంగాణలో కూడా ఈ లొల్లిలు, ఈ కొట్లాటలు ఎందుకు? రండి, కూర్చోండి, మాట్లాడదాం, కూర్చోండి, అందరూ కూర్చొని మాట్లాడాలి. మీ అందరికీ మా మంత్రులు అందరూ కూడా అందుబాటులో ఉంటారు, మా ఎమ్మెల్యేలు ఉంటారు, చెప్పుకోండి, మీరు చెప్పుకోండి, నా దృష్టికి పట్టుకురండి, మాట్లాడదామని ఎంతో ఉందాగా గొప్పగా మాట్లాడిన రేవంత్ రెడ్డి అన్నకి రాష్ట్ర సమస్యలు అన్నీ కూడా తెలిసినాయా తెలియలేదా? ఒకసారి మరి ఎంతవరకు తెలంగాణ రాష్ట్ర పరిస్థితులపై మరి సీఎం రేవంత్ రెడ్డి గారు రివ్యూ మీటింగ్స్ పెడుతున్నారు, నిరుద్యోగం పైన మరి ఎన్నిసార్లు వారు క్యాబినెట్ మీటింగ్లో మరి చర్చించున్నారు అనేది ఒకటి మరి చూడాలి. జాబ్ క్యాలెండర్ పైన ఎన్ని రివ్యూ మీటింగ్లు జరిగినాయి, జాబ్ క్యాలెండర్లో ఏ ఉద్యోగాలను మరి తీసుకొచ్చి పెడుతున్నారు అనే దాని మీద క్యాబినెట్ మీటింగ్లో ఎన్నిసార్లు రేవంత్ రెడ్డి అన్న గారు మాట్లాడిన విషయాన్ని కూడా రేవంత్ రెడ్డి అన్న గారు పునః పరిశీలన చేసుకోవాలి. ఇదే ధోరణితో పోతే రానున్న రోజుల్లో కాంగ్రెస్కి అయితే చాలా ప్రమాదం వాటిల్లే విధంగా ఉన్నది నిరుద్యోగులతో. ఎందుకంటే నిరుద్యోగులు తలుచుకుంటే బీఆర్ఎస్ను ఫామ్ హౌస్లో బండబెట్టిర్రు,
మరి కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చుకొని గద్దెక్కిచ్చారు. మరి ఇంతవరకు కూడా మరి రేవంత్ రెడ్డి అన్న ఈ విషయాన్ని ఎందుకు మరి మళ్ళొకసారి చూస్తలేడో నాకు అర్థమైతలేదు. ఎందుకంటే నిరుద్యోగం చిన్న చూపు చూడకండి. నిరుద్యోగులకు మేము అన్ని చేసాం అనుకుంటారు. అన్ని అబద్ధాలే. నిరుద్యోగులు మీరు ఏం చేయలే. నిరుద్యోగులు ఇంకా ఎదురు చూస్తున్నారు మీ వైపున నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అని. చాలా మంది నాకు అడిగే క్వశ్చన్స్ ఏంటంటే, అన్న ఒకవేళ గ్రూప్ 2 వస్తే, ఫ్రెష్ గ్రూప్ 2 వస్తే ఎప్పుడు వస్తుంది, వస్తే దాని నోటిఫికేషన్ ఎప్పుడు రావచ్చు, వస్తే దాని ఎగ్జామ్ ఏ డేట్లో ఉండవచ్చు అన్న. అప్పుడు మనకు సెప్టెంబర్లో ఉంటుందా, మరి అక్టోబర్లో ఉంటుందా? ఎందుకంటే ఒక నిరుద్యోగి యొక్క ఆలోచన ఏంటంటే, నోటిఫికేషన్ వస్తే ఎప్పుడు వస్తుందో, మరి ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుంది, నేను ఈ ఇయర్ మొత్తం ఖాళీ కూర్చోవాలా, మరి ఖాళీ కూర్చొని ఉంటే నడవని పరిస్థితి. కొంతమందికి జాబ్ చేసుకుంటేనే కొంతమందికి వాళ్ళ కుటుంబ పోషణ నడుస్తుంది. కాబట్టి ఈ సంవత్సరం కూడా గుర్తికుంటే మరి ఎట్లా? ఒకవేళ నోటిఫికేషన్ డిలే అయింది అనుకో, నేను ఈ 2-3 నెలలు 4 నెలలు ఎక్కడన్నా జాబ్ చేసుకొని దానికి సంబంధించిన డబ్బులు దగ్గర పెట్టేసుకొని పుస్తకాలు కొనుక్కోవడానికి, మరి అతను సెల్ఫ్ మెయింటెనెన్స్ చేసుకోవడానికి ఎన్నో ఉంటాయి బాధలు. కాబట్టి చాలా మంది ఎదురు చూస్తున్నాం. వస్తా నోటిఫికేషన్ టక్కీమనేయు, వాడు ఎవడైనా అప్పు తెచ్చుకొని కూర్చొని చదువుకొని ఉద్యోగం సాధించాలి 1 సంవత్సరం అని టార్గెట్ పెట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి వాళ్ళ కోసం ఆలోచించాలి. ఏమున్నా రాజకీయమైన ముచ్చట్లు, రాజకీయపరమైన దూషణలు, వాణి తిట్ట వీని తిట్ట. మరి నిరుద్యోగులు ఎవడు పట్టించుకుంటాడు? నిరుద్యోగుడు ఓటు లేదా? నిరుద్యోగుడికి ఓటుకు వాల్యూ లేదా? నిరుద్యోగుడు ఓటేస్తేనే కదా మా ప్రభుత్వం ప్రజాపాలన వచ్చింది. నిరుద్యోగుల దయ వలన మరి రేవంత్ రెడ్డి గారు మాట్లాడినారు. ఒక్కసారి కన్సిడర్ చేయండి. నిరుద్యోగులను కూడా గుర్తించండి. నిరుద్యోగుల బాధలు పట్టించుకోండి. నిరుద్యోగుల సమస్యలు పట్టించుకోండి. రేవంత్ రెడ్డి గారు మీ దృష్టికి నిరుద్యోగులను ఒకసారి చూడండి. ఎందుకనంటే మళ్ళీ నోటిఫికేషన్ వేయండి. 55,000 పోస్టులు సిద్ధంగా ఉన్నాయి అంటున్నావు, ఊకే ఊరిస్తున్నావు. త్వరగా వేయండి. బీసీ రిజర్వేషన్ బిల్లు కూడా త్వరగా కేంద్ర బిడ్డలు వంచి త్వరగా బీసీ బిడ్డలకు కూడా 42% రిజర్వేషన్ పట్టుకురండి. చరిత్రలో నిలిచిపోతారు రేవంత్ రెడ్డి గారు. మీరు చరిత్రలో నిలిచిపోతారు. చరిత్ర మిమ్మల్ని మొత్తంగా నెత్తిమే పెట్టేసుకుంటుంది. బీసీ బిడ్డలందరూ కూడా మిమ్మల్ని అందరినీ, వాళ్ళు బీసీ వాళ్ళు ఒక అంబేద్కర్ని యావత్తు ప్రపంచం మొత్తం, అదేవిధంగా భారతదేశం ఏ విధంగా గుర్తించుకుందాం, నువ్వు 42% రిజర్వేషన్ తెచ్చుకుంటే మా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీ బిడ్డలందరూ వాళ్ళ జీవితాంతం, అరే ఈ సీఎం రేవంత్ రెడ్డి వారి కాలంలో మాకు 42% రిజర్వేషన్ వచ్చింది, మాకు న్యాయం జరిగింది, విద్యా ఉద్యోగ రంగాలలో, రాజకీయ రంగాలలో మాకు గొప్ప మేలు జరిగిందని చెప్పుకునే ప్రయత్నం జరుగుతుంది. ఓకే, వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వీడియోను షేర్ చేసే ప్రయత్నం కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్ మీ